నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఐఎమ్ డీలింగ్ విత్ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు 4th జూన్కి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ డిస్కస్ చేయడానికంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది. అదేంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవ్రీ మండే ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది విఎంఆర్ లాజిక్స్లో. సో అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి అర్థమెటిక్ కంటెంట్ అనేది అప్డేట్ అవుతుంది. విఎంఆర్ సార్ చెప్పే కంటెంట్ అనేది అప్డేట్ అవుతుంది. సో ప్రతి ఒక్క కాన్సెప్ట్లోనూ ఎక్స్ట్రా మోడల్స్ తీసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేసే విధంగా లాజిక్స్తో కంటెంట్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే మాక్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి సిజిఎల్కి అండ్ ఎన్టీపీసీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ వీటన్నిటికీ కూడా పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆ సబ్జెక్ట్ స్పెషలిస్ట్తో లైక్ మన రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు కదా విఎంఆర్ సార్, కాదంబరి మేడం, సౌమ్య మేడంతో ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది. అండ్ త్వరలో నా జిఎస్ సబ్జెక్ట్ కూడా మీకు మాక్ ఎగ్జామ్స్ అనేవి పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనం జూన్ 4కి సంబంధించిన కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాపిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా హెడ్లైన్స్ చూద్దాం. ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే రెడ్యూస్డ్ విమెన్ రిప్రజెంటేషన్. ఇది ఒక ఆర్టికల్ కవర్ అయింది మనకి ఈనాడు న్యూస్ పేపర్లో. ఏంటి అంటే మహిళా ప్రాతినిధ్యం అనేది తగ్గిపోతుంది అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. అంటే దీనికి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటో మీకు తెలియడానికంటే ముందు అసలు ఈ విమెన్ రిప్రజెంటేషన్ అంటే ఏంటో మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ ఓన్లీ పేరుకే ఉన్న ఒక చట్టం ఏంటో నేను మీకు చెప్తాను. ఇక్కడ ఒకసారి ఆర్టికల్ హెడ్లైన్స్ చూడండి. 797 మందికే అవకాశం, అతివలకు సీట్లు ఇవ్వడానికి ఇష్టపడని జాతీయ పార్టీలు. అంటే నేషనల్ పార్టీస్ ఉన్నాయి కదా మనకి. ఎన్ని ఉన్నాయి మొత్తం ఇప్పుడు ప్రెజెంట్ 6 నేషనల్ పార్టీస్ అనేవి ఉన్నాయి. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే మొత్తం ఇప్పుడు పోటీ చేసిన అభ్యర్థులందరిలో, అంటే లోక్సభ ఎన్నికలకి పోటీ చేసిన అభ్యర్థులందరిలో కూడా ఓన్లీ విమెన్ రిప్రజెంటేషన్ అనేది ఓన్లీ 797 మందికే ఇచ్చారు. అంటే నథింగ్ బట్ ఉన్న దాంట్లో పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే మనం 9.6% మాత్రమే విమెన్ అనేవాళ్ళు పోటీ చేశారని మీనింగ్ అనమాట. అయితే మొత్తం మీద ఉన్న మెంబర్స్ ఎంత అంటే 8,337 విమెన్ ఉంటే అందులో ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళలో ఓన్లీ 797 మాత్రమే విమెన్ ఉన్నారంట. అంటే అకార్డింగ్ టు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిపోర్ట్ ప్రకారం విమెన్ రిప్రజెంటేషన్ అనేది ఓన్లీ 9.6% మాత్రమే ఉంది అని ఇక్కడ చెప్తున్నారు కాన్సెప్ట్. దీనికి వెళ్ళడానికంటే ముందు ఇక్కడ ఒక చట్టం గురించి మనం తెలుసుకోవాలి. అదేంటి అంటే 33% స్త్రీలకు రిజర్వేషన్ చేస్తూ మహిళా రిజర్వేషన్ బిల్ పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత జరుగుతున్న తొలి సార్వత్రిక ఎన్నికలు ఇవి. అయినా ఆ స్ఫూర్తిని చాలా రాజకీయ పార్టీలు చూపకపోవడం గమనార్హం. వివిధ పార్టీలు 2024 లోక్సభ ఎన్నికల్లో 8,337 మంది అభ్యర్థులను నిలబెట్టాయి. ఇందులో మహిళలు కేవలం 797 మంది మాత్రమే, అంటే 9.6%. 1957 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన 3% మహిళలతో పోలిస్తే కాస్త మెరుగైనట్లే. అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి లాస్ట్ ఇయర్ చూసాం కదా, సెప్టెంబర్ 2023లో విమెన్ రిప్రజెంటేషన్ బిల్ అని ఒకటి పాస్ చేశారు. ఈ బిల్ దేని గురించి అంటే లోక్సభకి సంబంధించి అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి సంబంధించి అండ్ ఇంక్లూడింగ్ విత్ ఢిల్లీ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి కూడా మొత్తం మహిళలకి 33% అంటే 33% రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలి చట్టసభల్లో అని తీసుకొచ్చిన ఒక ప్రతిష్టాత్మకమైన బిల్లు ఈ విమెన్ రిప్రజెంటేషన్ బిల్. ఎప్పుడొచ్చింది? 2023 సెప్టెంబర్లో పాస్ అయింది. ఇక్కడ మనం చూడాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది ఏ రాజ్యాంగ వద్ద సవరణ వల్ల వచ్చింది అని చూడాలి. అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటో చూడాలి ఇక్కడ మనం. అంటే 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2023. ఇది చాలా ఇంపార్టెంట్. స్టాటిక్ కాన్సెప్ట్కి వెళ్తే 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2023 ద్వారా ఈ విమెన్ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇది పేరుకు మాత్రమే ఉంది. ఇప్పుడు మనం లైవ్లో చూసుకుంటే రిప్రజెంటేషన్ అనేది ఎక్కువగా లేదు అని ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఆ పర్సంటేజ్ ఏంటి అంటే ఎంతమందిలో పోటీ చేస్తున్నారు అని చూసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు మనకి 18వ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఈరోజు కౌంటింగ్ జరుగుతుంది. విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ ఇన్ టుమారో క్లాస్. అయితే ఇప్పుడున్న 17వ లోక్సభలో విమెన్ రిప్రజెంటేషన్ ఎంత ఉంది అని మిమ్మల్ని అడిగే ఛాన్స్ ఉంది. ఎంత అంటే ఓన్లీ 14% మాత్రమే విమెన్ రిప్రజెంటేషన్ అనేది ఉంది. అయితే ఇక్కడ వచ్చే ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే అయితే ప్రపంచంలోనే విమెన్ రిప్రజెంటేషన్ ఎక్కువ ఉన్న కంట్రీ ఏది అని మిమ్మల్ని అడుగుతారు.
అక్కడ మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి అంటే ఉర్వాండా. ఆఫ్రికన్ నేషన్ ఉంది కదా, ఉర్వాండాలో వరల్డ్లోనే హైయెస్ట్ విమెన్ రిప్రజెంటేషన్ ఉంది. ఎంత అంటే 61.4%. 61.4%. మన ఇండియాలో తీసుకుంటే 14%. దానికి దీనికి ఎక్కడ పొంతన అనేది లేదనమాట. సో ఈ కాన్సెప్ట్ ఒకటి స్టాటిక్ కాన్సెప్ట్కి లింక్ చేసుకుని చూడండి, ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ప్రాంతీయ పార్టీలే మెరుగు అని ఇంకో కాన్సెప్ట్ వచ్చింది. అంటే నేషనల్ పార్టీస్తో కంపేర్ చేసుకుంటే రీజనల్ పార్టీస్లోనే ఎక్కువ ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది అని చిన్న కాన్సెప్ట్ వచ్చింది. జస్ట్ లుక్ ఓవర్ ఇట్, హౌ మచ్ పర్సంటేజ్ ఇట్ కవర్డ్ అండ్ వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ వాట్ ఈస్ ద హైయెస్ట్ రిప్రజెంటేటివ్ కంట్రీ. And coming to our next topic, FSSAI ask food companies to remove 100% fruit juice claims from labels, ads. అంటే నథింగ్ బట్ ఇక్కడ కాన్సెప్ట్ చూద్దాం. అసలు ఫస్ట్ హెడ్డింగ్లో ఏముందో ఒకసారి చూద్దాం. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆస్క్ ఫుడ్ కంపెనీస్ టు రిమూవ్ 100% ఫ్రూట్ జ్యూస్ క్లెయిమ్స్ ఫ్రమ్ లేబుల్స్. నథింగ్ బట్ మనకి ఇండియాలో ఫుడ్ యొక్క రెగ్యులేషన్స్ని మెయింటైన్ చేసి అండ్ ఫుడ్ యొక్క స్టాండర్డ్స్ని కరెక్ట్గా చూసుకునే ఒక సంస్థ ఉంది. అదేంటి అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. ఇది అసలు ఏ చట్టం ద్వారా ఏర్పడింది అని అడుగుతారు. ఎంతకంటే ముందు అసలు FSSAI యొక్క డ్యూటీస్ ఏంటి, అది ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుందో మనం చూడాలి. ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే మనం మామూలుగా ఏమనుకుంటాం, ఇది ఫుడ్ రిలేటెడ్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అని అనుకుంటాం. కానీ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్లో మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. రీసెంట్గా జరిగిన ప్రతి ఎగ్జామ్లోనూ చాలా వరకు ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక పోర్టల్ కానీ ఇచ్చి కన్సర్న్ మినిస్ట్రీ ఏంటో అడుగుతున్నారు. కాబట్టి ఈ FSSAI అనేది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుందో మనం చూసుకోవాలి. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఎవరు ప్రెజెంట్ మినిస్ట్రీ, మనకి మన్సుఖ్ మాండవియా గారు ఉన్నారు. సో రేపటి నుంచి క్యాబినెట్ ఏమైనా షఫల్ అవుతుందేమో చూడాలి. ఎట్ ప్రెజెంట్ మాత్రం మన్సుఖ్ మాండవియా గారు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్గా ఉన్నారు. సో అసలు ఇక్కడ మెయిన్గా అసలు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే ఈ ఫ్రూట్ జ్యూసెస్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళు వాటి యొక్క లేబుల్స్ మీద 100% ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అని లేబుల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా అంటే ఇప్పుడు స్టార్ట్ చేయలేదు, ఎప్పటి నుంచో ఈ యొక్క ప్రాసెస్ అనేది కంటిన్యూషన్లో ఉంది. కాకపోతే ఇప్పుడు ఎక్కువగా రెగ్యులేటరీ నార్మ్స్ బయటకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ యొక్క 100% ఫ్రూట్ జ్యూస్ అనే లేబుల్ అనేది వేయడం కరెక్ట్ కాదు, దీనివల్ల కన్జ్యూమర్కి కన్ఫ్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ లేబుల్ని రిమూవ్ చేయమని చెప్పి FSSAI అనే సంస్థ ఈ యొక్క ఫ్రూట్ జ్యూస్ కంపెనీస్కి ఆర్డర్ పాస్ చేసింది. ఇలాంటిది మనం ఏమైనా చూసామా లాస్ట్ వీక్లో? ఏంటి అంటే మనం హార్లిక్స్ కంపెనీ గురించి, తర్వాత బోర్న్విటా కంపెనీ గురించి కొన్ని ఇలాంటి స్టేట్మెంట్సే చూసాం. ఏంటి, జస్ట్ ప్రీవియస్ వీక్లో హార్లిక్స్ కూడా ఇలాంటి న్యూస్తోనే వచ్చింది. అంటే నథింగ్ బట్ హార్లిక్స్ యొక్క లేబుల్లో న్యూట్రిషనల్ హెల్త్ డ్రింక్ అని మెన్షన్ చేస్తారు. అంటే నథింగ్ బట్ అక్కడ హెల్త్ అనే కాన్సెప్ట్ ఉండొద్దు, ఓన్లీ న్యూట్రిషనల్ డ్రింక్ మాత్రమే పెట్టండి అని FSSAI వాళ్ళు ఆర్డర్ చేస్తే ఈ హార్లిక్స్ కంపెనీ వాళ్ళు లేబుల్లోంచి హెల్త్ అనే కాన్సెప్ట్ని రిమూవ్ చేశారు. ఓకే, ఇట్లా ఆ యొక్క బోర్న్విటా గురించి హార్లిక్స్ గురించి లింక్ చేసుకుని చదవండి. జస్ట్ బికాస్ ఎందుకు అంటే ఈ వీటిల్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల చిన్నపిల్లలు మేజర్గా ఇవి తీసుకునేవి చిన్నపిల్లలు కాబట్టి ఎడిక్ట్ అవుతారు అనే రీజన్తో ప్రతి ఒక్క రెగ్యులేషన్ అనేది స్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ యొక్క ఫ్రూట్ జ్యూసెస్ నుంచి 100% ఫ్రూట్ జ్యూస్, ఈ యొక్క ఫ్రూట్ జ్యూస్ లేబుల్స్ నుంచి 100% ఫ్రూట్ జ్యూస్ అనే ఒక కాన్సెప్ట్ని తీసేయండి, లేబుల్స్లో యాడ్ చేయొద్దు అని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆర్డర్ చేశారనమాట. సో ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే న్యూఢిల్లీలో ఉన్నాయి. సో విచ్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. దీని గురించి ఇంకొంచెం స్టాటిక్ కంటెంట్ చూస్తే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సెప్టెంబర్ 2008 అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ FSSAI యాక్ట్ 2006. అంటే ఏంటి, నథింగ్ బట్ మనకి స్టాట్యుటరీ బాడీస్ అని చెప్పి కొన్ని ఉంటాయి. స్టాట్యుటరీ బాడీస్ అండ్ ఆర్ రెగ్యులేటరీ బాడీస్ అని మనం వేటిని పిలుస్తాము అంటే ఏదైతే ఒక ఆర్గనైజేషన్ ఒక చట్టం ద్వారా, వెదర్ ఇట్ మే బి పార్లమెంట్ పాస్డ్ యాక్ట్ కానీ లేదంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ పాస్ చేసిన చట్టం ద్వారా కానీ ఫామ్ అయితే వాటిని మనం లెజిస్లేటివ్ ఆర్ రెగ్యులేటరీ బాడీస్ అని పిలుస్తాం. ఇక్కడ FSSAI అనేది ఏ చట్టం ద్వారా పాస్ అయింది, ఏ చట్టం ద్వారా ఎస్టాబ్లిష్ అయింది అని అడుగుతారు. FSS యాక్ట్ ఆఫ్ 2006. ఈ యాక్ట్ ప్రకారం 2 years తర్వాత 2008లో FSSAI అనేది న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్గా ఫామ్ అయ్యి ఇండియాలో ఫుడ్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుందన్నమాట.
సో ఇక్కడ మీరు చూడాల్సింది ఈ యాక్ట్ అనేది కొన్ని ప్రీవియస్ యాక్ట్స్, కొన్ని పాత యాక్ట్స్ అన్నిటిని మర్జ్ చేసి ఫామ్ అయింది. ఆ యాక్ట్స్ ఏంటో కొంచెం డీటెయిల్గా మెన్షన్ చేద్దాం. ఒకటి ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ ఆఫ్ 1954 అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఆర్డర్ యాక్ట్ ఆఫ్ 1955, మీట్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఆర్డర్ 1973, వెజిటబుల్ ఆయిల్ ప్రోడక్ట్స్ ఆర్డర్ 1947, ఎడిబుల్ ఆయిల్స్ ఆర్డర్ 1988, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఆర్డర్ 1992. నథింగ్ బట్ ఈ యాక్ట్స్ అన్నిటిని తీసుకొచ్చి మర్జ్ చేసి వీటన్నిటి స్థానంలో ఒకే ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అదేంటి అంటే FSSAI యాక్ట్ ఆఫ్ 2006. దాని కింద వచ్చిన సంస్థ FSSAI అనమాట. అండ్ ఇక్కడ మనం కాంపోజిషన్ చూసుకోవాలి. స్టేట్మెంట్స్ రూపంలో అడిగే ఛాన్స్ ఉంటుంది, అంటే ఎంతమంది మెంబర్స్ ఉంటారు అని. 1+22 మెంబర్స్, అంటే ఒక చైర్మన్ ఉంటారు, రిమైనింగ్ 22 అడిషనల్ మెంబర్స్ ఉంటారనమాట. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ICMR seeks to provide oral formulation of hydroxyurea to treat sickle cell disease in children. ఇక్కడ హెడ్లైన్స్ చూడండి. ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, అంటే మన కంట్రీలో మెడిసిన్స్ని అండ్ మెడికల్ ప్రాసెస్ని, థెరపటిక్ యాక్టివిటీని అండ్ మెడికల్ ట్రీట్మెంట్స్ని రెగ్యులేట్ చేసే ఒక సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, విచ్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ద సేమ్ మినిస్ట్రీ, మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, సేమ్ మినిస్ట్రీ కిందే ఈ ICMR కూడా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఈ ICMR న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ టు ప్రొవైడ్ ఓరల్ ఫార్ములేషన్ ఆఫ్ హైడ్రాక్సీయూరియా టు ట్రీట్ సికిల్ సెల్ డిసీజ్ ఇన్ చిల్డ్రన్. చిల్డ్రన్లో సికిల్ సెల్ ఎనీమియా అనే డిసీజ్ని ట్రీట్ చేయడానికి ఓరల్ ఫార్ములేషన్ని హైడ్రాక్సీయూరియా అనే ఒక కెమికల్తో, అంటే ఒక థెరపటిక్ యాక్టివిటీ ఉన్న కెమికల్తో తయారు చేయడానికి పర్మిషన్ ఇచ్చింది అనమాట. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది సికిల్ సెల్ ఎనీమియా అనే డిసీజ్ అసలు ఏంటి అనేది చూడాలి. చూస్తే కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఇక్కడ సికిల్ సెల్ ఎనీమియా అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అ జెనెటికల్ డిజార్డర్ అనమాట. అంటే ఇప్పుడు మన బ్లడ్ సెల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి ఇమేజ్లో, ఈ బ్లడ్ సెల్స్ అనేవి మనకి జనరల్గా చూసుకుంటే బైకాన్కేవ్ డిస్క్ షేప్లో ఉంటాయి. ఈ డిస్క్ షేప్ ఉంది కదా, ఈ సికిల్ సెల్ ఎనీమియా ఎప్పుడైతే వస్తుందో అంటే నథింగ్ బట్ ఎలా వస్తుందంటే అది ఏ వైరస్ ద్వారానో ఫంగై ద్వారానో రాదు. ఇక్కడ నేను జెనెటికల్ డిసీజ్ అని చెప్పాను కదా, అంటే నథింగ్ బట్ జీన్స్ ఉంటాయి కదా హ్యూమన్ బాడీలో, మొత్తం మనకి ఉన్న క్రోమోజోమ్స్ ఎన్ని అంటే 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. నథింగ్ బట్ 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అందులో 11th క్రోమోజోమ్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. 11th క్రోమోజోమ్లో బేస్ పేర్స్లో మ్యూటేషన్స్ జరిగితే మనకి సికిల్ సెల్ ఎనీమియా అనే ఒక జెనెటికల్ డిజార్డర్ వస్తుంది. అసలు ఇక్కడ ఉండే ఆ యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే, ఈ యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క షేప్ ఏదైతే ఉందో బైకాన్కేవ్ డిస్క్ అని చెప్పాం కదా, ఈ షేప్ అనేది చేంజ్ అయిపోతుంది. ఎలా చేంజ్ అవుతుంది అంటే సిక్కిల్ షేప్లో చేంజ్ అవుతుంది. ఇలా సిక్కిల్ షేప్లో చేంజ్ అవుతుంది. అందుకే దీన్ని మనం సికిల్ సెల్ ఎనీమియా అంటాం. అయితే ఇక్కడ వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటే, మనకి జనరల్గా రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి దేనికి యూజ్ అవుతాయి, నథింగ్ బట్ హీమోగ్లోబిన్ అనేది బాడీలో ఉన్న ఆక్సిజన్ని ప్రతి ఒక్క పార్ట్కి సర్క్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇలా దీని యొక్క బైకాన్కేవ్ డిస్క్ యొక్క షేప్ అనేది కంజెస్ట్ అయిపోయి సికిల్ షేప్లోకి వచ్చేయడం ద్వారా దీని యొక్క సర్ఫేస్ ఏరియా రెడ్యూస్ అయిపోవడం వల్ల దీని యొక్క ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది హీమోగ్లోబిన్స్కి. అలా తగ్గిపోవడం వల్ల ఇవన్నీ కూడా రెడ్ బ్లడ్ సెల్స్ అన్నీ కూడా క్లమ్స్గా ఫామ్ అయిపోయి ఈ యొక్క బ్లడ్ యొక్క మూవ్ అయ్యే ఆర్టరీస్లో బ్లాక్స్ ఏర్పడి మనకి ఆక్సిజన్ సప్లై అనేది సరిగ్గా జరగదు. బాడీలో ఆక్సిజన్ సప్లై సరిగ్గా జరగకపోతే ఏమవుతుంది, బాడీలో అన్ని డిఫార్మేషన్స్ వస్తాయి అన్నమాట. సో ఇది మేజర్గా సికిల్ సెల్ ఎనీమియా గురించి కాన్సెప్ట్. ఇట్ ఈస్ అ జెనెటికల్ డిజార్డర్ అని చెప్పాలి. ఏ క్రోమోజోమ్ 11th క్రోమోజోమ్ మ్యూటేషన్స్ జరగడం వల్ల వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు హైడ్రాక్సీయూరియాతో చిల్డ్రన్ కోసం ఓరల్ ఫార్ములేషన్ మెడిసిన్ తీసుకురావడానికి పర్మిషన్ ఇచ్చారనమాట. అయితే ఏంటిది చిల్డ్రన్ కోసం అంటే, మనం పీడియాట్రిక్ మెడిసిన్స్ అని చెప్తాం కదా మన మెడికల్ టర్మినాలజీలో, అంటే నథింగ్ బట్ చిన్నపిల్లలు ట్యాబ్లెట్స్ క్యాప్సూల్స్ అవన్నీ కన్జ్యూమ్ చేయలేరు. అలా చేయకపోవడం వల్ల వాళ్ళకి సస్పెన్షన్స్ సిరప్స్ ఇస్తారనమాట. సో ఇక్కడ చిన్నపిల్లల్లో ఈ సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించిన ఎలాంటి మెడిసిన్ లేదు ఇప్పటి వరకు. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం వీళ్ళు హైడ్రాక్సీయూరియా ఫార్ములేషన్ని కొత్త ఫార్ములేషన్లో తీసుకురావడానికి, అంటే నథింగ్ బట్ హైడ్రాక్సీయూరియా యొక్క థెరపటిక్ ప్రోడక్ట్ని కొత్త ఫార్ములేషన్లో తీసుకొచ్చి పీడియాట్రిక్ పర్పస్ కోసం యూజ్ చేయాలి అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. జస్ట్ అది చూద్దాం. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ట్రీట్మెంట్ ఈస్ దట్ హైడ్రాక్సీయూరియా విచ్ ఈస్ మార్కెటెడ్ యాజ్ 500 mg capsules or 200 mg tablets
ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద సస్పెన్షన్ ఫార్మ్ ఫర్ ఎఫెక్టివ్ యూజ్ ఇన్ ద కేస్ ఆఫ్ పీడియాట్రిక్ పేషెంట్స్. సో ఇక్కడ ఇప్పుడు సస్పెన్షన్ ఫామ్లో లేదు కాబట్టి కొత్త ఫార్ములేషన్లో పీడియాట్రిక్ పేషెంట్స్, పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లల కోసం తీసుకొస్తున్నారని చూస్తే సరిపోతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇక్కడ ఒక ఆర్టికల్ చూడండి, తొలుత పోస్టల్ బ్యాలెట్లు తర్వాత ఈవీఎంలు. ఈ యొక్క ఆర్టికల్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే ఇప్పుడు మొత్తం ఎలక్షన్స్ కౌంటింగ్ జరుగుతుంది కదా. సో ఈ ఎలక్షన్స్ కౌంటింగ్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బ్యాలెట్స్ కౌంట్ చేయాలి అంటే పోస్టల్ బ్యాలెట్స్ కౌంట్ చేయాలా లేదా ఏవిఎంస్లోవి కౌంట్ చేయాలా అని ఒక ఆర్గ్యుమెంట్ అనమాట. దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇస్తూ ఒక నామ్ అనేది మనకి న్యూస్లోకి వచ్చింది. అదేంటి, జస్ట్ దేని ప్రకారం మనం ఇలా చేస్తున్నామని చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఉంటాయి కదా మనకి, 1961 కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ అని చదువుకుంటాం మనం. ఈ 1961 కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్, ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఇక్కడ ఒక సెక్షన్ ఉంటుంది, రూల్ 54A అనమాట. ఈ రూల్ 54Aలో మనం ఏం చదువుకుంటాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవీఎంస్ కంటే ముందు పోస్టల్ బ్యాలెట్సే కౌంట్ చేయాలి అని ఈ యొక్క రూల్ 54A చెప్తుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఇది 1961 కోడ్ ఆఫ్ కండక్ట్ under which రూల్ 54A. మెయిన్గా ఈ రూల్ ప్రకారం మనం ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్స్ కౌంట్ చేస్తామన్నమాట. అండ్ ఇక్కడ మనం ఎలక్షన్స్ గురించి చూస్తున్నాం కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఏ ఆర్టికల్లో చెప్తాం, ఆర్టికల్ 324లో చెప్తాము. అండ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే 326 ఆర్టికల్లో డిస్కస్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్, రికార్డ్ ప్రైజ్ మనీ డిక్లేర్ ఫర్ T20 వరల్డ్ కప్ 2024. ఇదేంటి అంటే ఈ ఆర్టికల్ యొక్క మేజర్ ఇన్ఫర్మేషన్, మన T20 వరల్డ్ కప్ ఉంది కదా, దానికి సంబంధించి ప్రైజ్ మనీ అనేది డిక్లేర్ చేశారు. ఇప్పుడు అది ఎంతో చూద్దాం. యాక్చువల్లీ ఈ యొక్క T20 అనేది ఎవరు నిర్వహిస్తారు, ఐసీసీ వాళ్ళు కదా. సో ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయంగా క్రికెట్ని నిర్వహించే సంస్థ. అంటే ఇట్ ఈస్ అ రెగ్యులేటరీ బాడీ విచ్ రెగ్యులేట్స్ క్రికెట్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఐసీసీ అని పిలుస్తాం, అందుకే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అది ఎక్కడ హెడ్ క్వార్టర్స్ అని అడుగుతారు, దుబాయ్లో దాని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1909లో ఫామ్ అయింది. సో దీని కింద ప్రతి ఒక్క కంట్రీకి కూడా వాళ్ళకి సంబంధించిన రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి, అంటే వాళ్ళ కంట్రీలో క్రికెట్ని రెగ్యులేట్ చేసే బాడీస్. సో ఐసీసీ కింద ఇండియాలో వర్క్ చేసే రెగ్యులేటరీ బాడీ ఏంటి అంటే బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా అనమాట. సో ఇది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబైలో ఉంటుంది. అండ్ ఎప్పుడు ఫామ్ అయింది అని అడుగుతారు, బీసీసీఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1928. ఓకే, దీస్ ఆర్ ద సమ్ స్టాటిక్ పాయింట్స్. సో ఇప్పుడు రికార్డ్ ప్రైజ్ మనీ అని చెప్పాం కదా, ఈ ప్రైజ్ మనీ ఎంత అనేది చూద్దాం. ఐసీసీ హ్యావ్ అనౌన్స్డ్ రికార్డ్ బ్రేకింగ్ ప్రైజ్ ఫండ్ ఆఫ్ 11.25 మిలియన్ USD. సో ఫర్ ద మెన్స్ T20 వరల్డ్ కప్ 2024. అయితే ఇక్కడ చూడండి 11.25 మిలియన్ USD ప్రైజ్ మనీ అని చెప్పారు కదా, ఇది మొత్తం విన్నింగ్ టీమ్కి వెళ్ళిపోదు. ఇందులో ఓన్లీ ఇక్కడ రాసాం 2.45 మిలియన్ USD మాత్రమే విన్నింగ్ టీమ్కి వెళ్తుంది. అండ్ రిమైనింగ్ రన్నరప్ టీమ్స్కి అండ్ బెస్ట్ పర్ఫార్మర్స్కి ఇలా వాళ్ళ యొక్క కేటగిరీస్ బట్టి సెగ్రిగేట్ చేస్తుంటారు అనమాట. సో మీరు చూడాల్సింది ఏంటి అంటే టోటల్గా అమౌంట్ ఎంత ఐసీసీ డిక్లేర్ చేసింది అంటే 11.25 మిలియన్ USD. ఇక్కడ మనం కొంచెం స్టాటిక్ కాన్సెప్ట్ చూద్దాం. మనకి స్పోర్ట్స్లో అడిగే ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే హోస్ట్ నేషన్స్ ఏంటి అని అడుగుతారు. సో ప్రీవియస్ది ఏంటి, ప్రెజెంట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఒకసారి ఆ లిస్ట్ చూద్దాం. T20 హోస్ట్ 2022 అంటే 2022లో ప్రీవియస్గా జరిగిన T20 వరల్డ్ కప్ హోస్ట్ ఎవరు నిర్వహించారు అంటే ఆస్ట్రేలియన్ నేషన్లో అక్కడ T20 వరల్డ్ కప్ అనేది జరిగింది. అండ్ ఇప్పుడు 2024లో రాబోయే T20 వరల్డ్ కప్ ఎవరు నిర్వహిస్తున్నారు అంటే ఒకటి వెస్ట్ ఇండీస్ అండ్ ఇంకొకటి USA, అంటే సంయుక్తంగా నిర్వహిస్తున్నారనమాట, కన్జాయింట్లీ. అండ్ నెక్స్ట్ వన్ 2026లో ఇండియా అండ్ శ్రీలంక, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు T20 వరల్డ్ కప్కి ఇండియా హోస్ట్ చేస్తుంది అంటే 2026లో చేస్తుంది, ఇండియా అండ్ శ్రీలంక. 2028 ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. అండ్ 2030 3 కంట్రీస్ అనమాట, ఇంగ్లాండ్, ఐర్లాండ్ అండ్ స్కాట్లాండ్. జస్ట్ రిమెంబర్ ప్రీవియస్ ఏంటో చూడండి, ఆస్ట్రేలియా. 2024 అట్ ప్రెజెంట్ కాబట్టి వెస్ట్ ఇండీస్ అండ్ USA. అండ్ 2026 ఇండియా ఉంది కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్, ఇండియా అండ్ శ్రీలంక. నెక్స్ట్ కాన్సెప్ట్, సెబీ లాంచెస్ సారథి 2.0 మొబైల్ యాప్ ఫర్ ఇన్వెస్టర్స్, ఆల్ యూ నీడ్ టు నో. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే సెబీ
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంకో రెగ్యులేటరీ బాడీ వచ్చింది మనకి, సెబీ అంటాం. సెబీ అంటే నథింగ్ బట్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అంటే నథింగ్ బట్ ఇది ఏం చేస్తుంది అంటే కంట్రీలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ని రెగ్యులేట్ చేయడానికి ఒక్కొక్క రెగ్యులేటరీ బాడీ అనేది ఉంటుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాయ్ అంటాం, అంటే టెలికాం రెగ్యులేటరీ సంస్థ అనమాట, టెలికాం రంగాన్ని రెగ్యులేట్ చేస్తుంది. తర్వాత ఇక్కడ సెబీ అని చెప్పాం. సెబీ అంటే మొత్తం స్టాక్ మార్కెట్స్ ఉంటాయి కదా, స్టాక్ ఎక్స్చేంజెస్, వీటన్నిటిని రెగ్యులేట్ చేసే ఒక బాడీ ఏంటి, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇట్లా నంబర్ ఆఫ్ రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి. వీటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు సెబీ న్యూస్లోకి వచ్చింది కాబట్టి దీని గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు న్యూస్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాం. ఇక్కడ సెబీ అనేది ఒక మొబైల్ అప్లికేషన్ని లాంచ్ చేసింది. ఆ యాప్ పేరు ఏంటి అంటే సారథి 2.0. ఇది దేనికోసం లాంచ్ చేసింది అంటే అసలు మెయిన్గా కాన్సెప్ట్ యూజర్ ఫ్రెండ్లీ మెజర్స్ కోసం. అంటే ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు, అండ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దాని యొక్క డీటెయిల్స్ ఏంటి, దాని గురించి నాలెడ్జ్ తెలీదు. సో ఇలా యూజర్ ఫ్రెండ్లీగా ఈ యొక్క అప్లికేషన్ని ప్రతి ఒక్క ట్రేడర్కి, ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్కి యూజ్ అయ్యేలాగా సారథి 2.0 యాప్ అనేది తీసుకొచ్చారు. కాబట్టి ఇందులో మనకి ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్, నథింగ్ బట్ స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ గురించి చెప్తారు. తర్వాత గ్రీవెన్స్ రిడ్రెసల్. గ్రీవెన్సెస్ అంటే ఏంటి, ఎక్కడైనా ఏదైనా గొడవలు జరిగినప్పుడు, లేదు అంటే ఎక్కడైనా లిటిగేషన్స్ ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్స్లో దాన్ని ఎలా రిడ్రెసల్ చేసుకోవాలి, అంటే ఎలా సాల్వ్ చేసుకోవాలి అని ఒక ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ నాలెడ్జ్ బేస్ అనమాట, ఇన్వెస్టర్ సపోర్ట్స్. ఇలా 3 మెజర్స్ ద్వారా యూజర్ ఫ్రెండ్లీ అప్రోచెస్ని తీసుకురావడానికి తీసుకొచ్చిన ఒక మొబైల్ అప్లికేషనే సారథి 2.0. ఎవరు లాంచ్ చేశారని అడుగుతారు, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ కొన్ని సెబీ గురించి స్టాటిక్ పాయింట్స్ చూద్దాం. యాక్చువల్లీ ఇప్పుడు సెబీ అనేది ఇట్ ఈజ్ అ రెగ్యులేటరీ బాడీ, అంటే నథింగ్ బట్ ఒక యాక్ట్ ద్వారా ఫామ్ అయింది. ఇప్పుడు ఇది రెగ్యులేటరీ బాడీగానే ఉంది. కానీ అంతకుముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెబీ అనేది ఇండియాలో ఎప్పుడు వచ్చింది అంటే 1988లో ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడు 1988లో సెబీని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇట్ ఈస్ నాట్ అ రెగ్యులేటరీ బాడీ, జస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1992కి వచ్చారు. 1992లో ఒక చట్టం చేశారనమాట, ఏంటి, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1992లో చేశారు. ఈ చట్టం ప్రకారం సెబీని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్స్లో ఎలా అడుగుతారు అంటే సెబీ ఈజ్ అ స్టాట్యుటరీ బాడీ ఆర్ నాట్ అని అడగొచ్చు. అప్పుడు మనకి ఏం తెలియాలి, ఇక్కడ చట్టం తెలియాలి. సో సెబీ ఈజ్ అ స్టాట్యుటరీ ఆర్ రెగ్యులేటరీ బాడీ అని చెప్తాం. ఓకే, ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సింది ఏంటి అంటే సెబీ అనేది 1992లో మనకి స్టాట్యుటరీ బాడీ అయింది కదా, ఇలా అవ్వడానికి ఏ కమిటీ రికమెండేషన్ చేసింది అని అడగొచ్చు. అక్కడ ఆన్సర్ చూడండి, నరసింహన్ కమిటీ. నరసింహన్ కమిటీ రికమెండేషన్స్ మీద సెబీ అనేది మన రెగ్యులేటరీ బాడీగా కన్వర్ట్ అయిందనమాట. నెక్స్ట్ వన్, ₹2000 బ్యాంక్ నోట్స్ 97.82% రిటర్న్, ₹7,755 crore వర్త్ నోట్స్ స్టిల్ విత్ పబ్లిక్. ఇది కాన్సెప్ట్ ఏంటంటే మనకి జస్ట్ ఈ డేట్ చూడండి, May 19th, 2023, అంటే ప్రీవియస్ ఇయర్లో ఏమైంది అంటే ఈ 2000 రూపీస్ డినామినేషన్స్ ఉన్న నోట్స్ని పబ్లిక్ నుంచి విత్డ్రాల్ చేసుకోమని ఆర్బీఐ అనేది ఒక రిజల్యూషన్ పాస్ చేసింది కదా. 2000 రూపీస్ డినామినేషన్స్ని 2000 రూపీస్ నోట్స్ అనేవి ఈ యొక్క రిజల్యూషన్ పాస్ చేసినప్పుడు పబ్లిక్ మనీలో ఎంత ఉన్నాయి అంటే 3.56 lakhs crores ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ టుడే 2024కి ఈ రెజల్యూషన్ పాస్ చేసి ఇప్పటికి ఎన్ని తీసుకున్నారు అంటే ఈ 3.56 lakhs crores కూడా 7,755 crores మాత్రమే పబ్లిక్ మనీలో ఈ 2000 రూపీస్ డినామినేషన్ నోట్స్ సర్క్యులేషన్లో ఉన్నాయి అని ఒక ఆర్టికల్ కవర్ అయింది. జస్ట్ ఎప్పుడు పాస్ చేశారు అనేది చూడండి రెజల్యూషన్. ఈ డేట్ చాలా ఇంపార్టెంట్, ఆన్ May 19th, 2023. నెక్స్ట్ కాన్సెప్ట్, ఇండియాస్ జీడిపి ఎస్టిమేట్స్. ఇది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చదువుతాం కదా ఎకానమీలో. మీన్స్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద కంట్రీ విత్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్. డొమెస్టిక్ బౌండరీస్ తీసుకుంటాం, ఇండియాలో ఉన్న డొమెస్టిక్ బౌండరీస్లో ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత ప్రొడ్యూస్ అయింది ఒక ఫినాన్షియల్ ఇయర్లో అని మనం మెజర్ చేసేదే జీడిపి. సో ఈ జీడిపి గురించి ఇండియాలో జీడిపి ఎంత గ్రో అవుతుంది అని డిఫరెంట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ఎస్టిమేషన్స్ ఇస్తూ ఉంటాయి. సో ఇది ఎప్పుడు న్యూస్లోకి వచ్చే ఇష్యూ. సో ఈ రోజు కూడా వచ్చింది. ఈ రోజు ఎవరిచ్చారు అంటే డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్. ఈ సింగపూర్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఇండియా యొక్క జీడిపిని ఎంత ఎస్టిమేట్ చేస్తుంది అంటే 7%గా ఎస్టిమేట్ చేస్తుంది అని కాన్సెప్ట్ వచ్చింది.
అండ్ డిబిఎస్ బ్యాంక్తో పాటు ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, చాలా ఇంపార్టెంట్ ఇది, గోల్డ్మెన్ సాక్స్ అనే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇండియా యొక్క జీడిపిని ఎంతగా ఎస్టిమేట్ చేస్తుంది అంటే 6.9% ఫర్ CY24 అనమాట. సో అండ్ ప్రీవియస్ క్లాస్లో కూడా మనం కొన్ని చెప్పాము, అవి ఇవి మొత్తం జీడిపి ఎస్టిమేట్స్ అనేవి ఒకే చోట లింక్ చేసుకుని చదువుకోండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఈ యొక్క ఎస్టిమేట్స్ అనేవి స్టాటిక్గా ఉండవు, మారిపోతూ ఉంటాయి. సో ఎగ్జామ్ ముందు అప్డేట్ చేసుకోవాలన్నమాట. ఇది జీడిపి ఎస్టిమేట్స్ గురించి కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైన్డ్ అండ్ మెమరాండమ్ విత్ నేషనల్ బుక్ ట్రస్ట్. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే మనం న్యూస్లో ఉన్న ఎంఓయూస్ చూస్తాం కదా, దానికి రిలేటెడ్ ఒక కాన్సెప్ట్ వచ్చింది. నథింగ్ బట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరున్నారు ఎట్ ప్రెజెంట్? ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు. సో చేంజ్ అయితే చూడండి, అప్డేట్ చేసుకోండి. సో ఎట్ ప్రెజెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి అండ్ నేషనల్ బుక్ ట్రస్ట్కి సంబంధించి ఒక మెమరాండం ఏంటి, దేని గురించి అంటే ఈ డిజిటల్ లైబ్రరీస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చిన ఒక అండర్స్టాండింగ్ అనమాట. సో దానికి మనం ఒక టెక్నికల్ టర్మ్ వాడాం, ఈ పుస్తకాలయ. ఈ పుస్తకాలయ గురించి ఎవరెవరి మధ్య మెమరాండం జరిగింది అని అడుగుతారు మిమ్మల్ని. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి అండ్ నేషనల్ బుక్ ట్రస్ట్కి మధ్య ఒక మెమరాండం జరిగిందనమాట. జస్ట్ నథింగ్ బట్ డిజిటల్ లైబ్రరీస్ని ఇంప్రూవ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, పార్ట్నర్షిప్స్ ఇన్ న్యూస్. ఇదేంటి అంటే మర్జర్స్, కొన్ని బ్యాంక్స్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మర్జ్ అవుతూ ఉంటాయి కదా. సో అంటే మనం రీసెంట్గా ప్రీవియస్లీ యూనియన్ బ్యాంక్ మర్జర్ ఇట్లా అన్నీ చూసాం. అలా ఇక్కడ ఒక బ్యాంక్, అదేంటి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్, అందరికీ తెలుసు, చాలా ఫేమస్ బ్యాంక్. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ఇంకో బ్యాంక్తో మర్జ్ అయింది. ఆ బ్యాంక్ ఏంటి అంటే IFCI బ్యాంక్. ఈ 2 బ్యాంక్స్ కలిసి ఇప్పుడు మర్జ్ అయ్యాయి అనేసి ఒక కాన్సెప్ట్ న్యూస్లోకి వచ్చింది. అదేంటో చూద్దాం. The merger of IFCI with Punjab National Bank would be a win-win situation with both the institutions gaining from the other strength. సో మనకి ఎలా అడగొచ్చు అంటే రీసెంట్గా ఏ బ్యాంక్స్ మర్జర్తో న్యూస్లోకి వచ్చాయని అడుగుతారు. అక్కడ మనకి ఆప్షన్స్ అనేవి షఫల్ అవుతూ ఉంటాయి. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది IFCI బ్యాంక్తో మర్జర్ అయింది. అలాంటి కాన్సెప్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనమాట. ఎవరెవరికి పార్ట్నర్షిప్ అనేది చూడాలి. ఒకటి యాక్సిస్ బ్యాంక్ అండ్ బజాజ్ అలియన్స్ గ్రూప్. బజాజ్ అలియన్స్ అనేది ఒక ఇన్సూరెన్స్ రిలేటెడ్ సంస్థ, యాక్సిస్ బ్యాంక్ అనేది బ్యాంకింగ్ రిలేటెడ్ సంస్థ. సో ఈ రెండింటికి మధ్య ఒక పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ వచ్చింది. అదేంటో చూద్దాం. యాక్సిస్ బ్యాంక్ ఎ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండ్ బజాజ్ అలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఎ ప్రైవేట్ జనరల్ ఇన్సూరర్ have entered a strategic bank assurance partnership to boost insurance penetration and financial inclusion in the country. ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అంటే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ మీద అవేర్నెస్ తీసుకురావడానికి అండ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి, మొత్తం అన్ని సెక్షన్స్ని కలుపుకుంటూ డెవలప్ అవ్వడాన్ని మనం ఇంక్లూజివ్ గ్రోత్ అని చదువుతాం కదా. సో ద సేమ్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇంక్లూజన్ అంటే అన్ని సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్కి ఈ ఫినాన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ సర్వీసెస్ కానీ రీచ్ అయ్యేలా అండ్ ఇన్సూరెన్స్ మీద ప్రతి ఒక్కరికి అవగాహన కలిగేలా చేయడానికి ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. అదేంటి అంటే యాక్సిస్ బ్యాంక్ అండ్ బజాజ్ ఇన్సూరెన్స్ అలియన్స్ గ్రూప్ అనమాట. సో ఇక్కడ ఈ 2 పార్ట్నర్షిప్స్ చూడండి. అండ్ నెక్స్ట్ స్లైడ్, లోక్సభకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చూస్తాం ఈరోజు. అంతకంటే ముందు నిన్న న్యూస్లోకి వచ్చిన వాళ్ళు ఎవరెవరు అంటే ఒకటి అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి, ఇంకొకటి సిక్కింకి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు చూసాం. సో ఈ 2 స్టేట్స్లో కూడా ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది, అక్కడ టోటల్గా ఎన్ని అసెంబ్లీ సీట్స్ ఉన్నాయో చూసుకోవాలి. మనం ఎలక్షన్స్ ఎలా చదువుకోవాలి అంటే ఏ స్టేట్స్ అయితే న్యూస్లోకి వచ్చాయో ఆ స్టేట్స్కి సంబంధించిన అసెంబ్లీ సీట్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతారు, అదొక పాయింట్. అండ్ ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది, అక్కడ చీఫ్ మినిస్టర్ ఎవరు అని అడుగుతారు. అంతకంటే ముందు ఇక్కడ మనం లింక్ చేసుకోవాల్సిన ఒక స్టాటిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఎక్కడైనా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కదా, గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఒక స్టేట్కి ఒక చీఫ్ మినిస్టర్ ఉండాలి, ఆ చీఫ్ మినిస్టర్ని గవర్నర్ అపాయింట్ చేస్తాడు అని చెప్పే ఒక ఆర్టికల్ ఉంది మనకి. ఆర్టికల్ చూడండి, ఆర్టికల్ 164, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 6లో చెప్తాం, స్టేట్ గవర్నమెంట్ కిందకు వస్తుంది. ఆర్టికల్ 164 అనమాట. సో అండ్ ఇక్కడ మనం అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి ఏం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్ ద రూలింగ్ భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ పార్టీ అనేది ఇక్కడ రూలింగ్లోకి రావడం జరిగింది. అయితే ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే మనకి పెమా ఖండు.
కొన్ని మనం నేమ్స్ చూసి కూడా వాళ్ళ స్టేట్స్ చెప్పొచ్చు. ఖండూస్ అంటే ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్లో ఉంటారనమాట. సో ఇప్పుడు ఇక్కడ బీజేపీ పార్టీ గెలిచింది కాబట్టి ఇక్కడ అభ్యర్థి ఎవరు, ఆల్రెడీ ఈయనే చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, మళ్ళీ ఈయన పార్టీయే అధికారంలోకి వచ్చింది. ఎవరు అంటే పెమా ఖండూ పార్టీ ఇన్ బీజేపీ పార్టీ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. సో ఇక్కడ మొత్తం అసెంబ్లీ సీట్స్ ఎన్నో చూడండి, మొత్తం 60 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్లో. సో ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ సిక్కింలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. అండ్ ఇక్కడ మనకి చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే ప్రేమ్ సింగ్ తమంగ్. ఇక్కడ అధికారంలోకి వచ్చిన పార్టీ ఎస్కేఎం పార్టీ, సిక్కిం మోర్చా పార్టీ అని పిలుస్తాం మనం. సో ఇక్కడ సిక్కింలో అధికారంలోకి వచ్చింది ప్రేమ్ సింగ్ తమంగ్, అరుణాచల్ ప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది పెమా ఖండూ. అండ్ పార్టీస్ కన్సిడర్ చేస్తే అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ అండ్ సిక్కింలో ఎస్కేఎం పార్టీ అంటే సిక్కిం మోర్చా పార్టీ. ఓకే. అండ్ అసెంబ్లీ సీట్స్ పరంగా చూసుకుంటే సిక్కింలో వచ్చేసి మనకి 32 సీట్స్కి 31 సీట్స్ ఎస్కేఎం పార్టీ గెయిన్ చేసుకుంది. ఇది భారీ విజయం కింద చెప్పొచ్చు. ఎందుకంటే ఉన్న 32 సీట్స్లో 31 సీట్స్ ఒక పార్టీ తీసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. అండ్ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే మొత్తం 60 సీట్స్ ఉన్నాయి. సో ఈ 60 సీట్స్ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన అసెంబ్లీ సీట్స్ అనమాట. అండ్ ఇక్కడ అపాయింట్మెంట్స్ ఇన్ న్యూస్ ఆర్ ద పర్సన్స్ ఇన్ న్యూస్ కిందకు కాన్సెప్ట్ వచ్చింది. ఏంటి అంటే ఇక్కడ మనకి కువైట్కి ఒక కొత్త ప్రిన్స్ వచ్చారు. ఆ కొత్త ప్రిన్స్ ఎవరో చూద్దాం. అంటే మనం చూస్తాం కదా, ఈ యుఏఈ అనేది ఏదైతే ఉందో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేవి గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్ అని మనం చదువుకుంటాం. దీనికి సంబంధించిన కంట్రీస్లో ఇక్కడ మనకి ఇంకా క్రౌన్ రూలింగ్ అనేది ఉంది, అంటే ప్రిన్సే రూల్ చేస్తారనమాట. సో ఇక్కడ కువైట్కి వచ్చిన కొత్త ప్రిన్స్ ఎవరో చూడండి. కంగ్రాచులేషన్స్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ హిస్ హైనెస్ షేక్ సబా ఖలీద్ అల్ సబా. ఇక్కడ కువైట్కి వచ్చిన కొత్త ప్రిన్స్ ఎవరని అడుగుతారు, షేక్ సబా ఖలీద్ అల్ సబా. అయితే ఇలాంటి న్యూసే మనం నిన్నొకటి డిస్కస్ చేసాం, అది ఇంకా చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే మెక్సికోకి సంబంధించి కొత్త విమెన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చారని చెప్పాం కదా, క్లాడియా షీన్బామ్ అని చదివాం నిన్న మనం. అది ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది న్యూస్లో అంటే ఎక్కడైనా కానీ విమెన్ రిప్రజెంటేషన్ ఉంది అంటే అది ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ మెక్సికోకి సంబంధించిన ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ అనమాట. సో అంటే ఇప్పటి వరకు మెక్సికోలో ప్రెసిడెంట్ విమెన్ ఎవ్వరూ అవ్వలేదు. సో మెక్సికోకి సంబంధించిన ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ కాబట్టి ఇంపార్టెంట్. ఎవరు? క్లాడియా షీన్బామ్. ఇప్పుడు ఇక్కడ న్యూస్లోకి వచ్చిన వ్యక్తి ఎవరు అంటే కువైట్కి సంబంధించిన కొత్త ప్రిన్స్ ఎవరు అంటే షేక్ సబా ఖలీద్ అల్ సబా. నెక్స్ట్ వన్, షట్లర్ పివి సింధు ఇన్వెస్ట్ ఇన్ అండ్ బికమ్స్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ గ్రీన్ డేస్ బెటర్ న్యూట్రిషన్. ఇది జస్ట్ ఒక బ్రాండ్ అంబాసిడర్ గురించి వచ్చిన న్యూస్ అనమాట. మనకి ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఉన్నారు కదా పివి సింధు ఒక సంస్థకి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. అండ్ అందులో ఇన్వెస్ట్ చేస్తూ దానికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయబడ్డారనమాట. సో ఆ సంస్థ ఏంటో చూడండి, గ్రీన్ డేస్ బెటర్ న్యూట్రిషన్ అనే ఒక సంస్థ. అయితే ఇది దేని గురించి అంటే ఇప్పుడు ఈ క్రాప్స్లో న్యూట్రియంట్స్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది కదా రీసెంట్గా, ఇప్పుడు చూసుకుంటే ట్రెండ్లో. సో ఇలా క్రాప్స్లో ప్రతి ఒక్క క్రాప్లో కూడా బయోఫార్టిఫికేషన్ టెక్నిక్ ద్వారా సీడ్ స్టేజ్ నుంచి కూడా ఆ క్రాప్స్కి ఫార్టిఫై చేస్తూ న్యూట్రియంట్ క్వాలిటీని పెంచడమే బయోఫార్టిఫికేషన్ టెక్నిక్ అని చెప్తాం మనం. సో ఈ బయోఫార్టిఫికేషన్ టెక్నిక్ ద్వారా న్యూట్రియంట్స్ని పెంచే ఒక సంస్థ ఏంటి అంటే గ్రీన్ డేస్ బెటర్ న్యూట్రిషన్. ఈ యొక్క సంస్థకి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతారు, షట్లర్ పివి సింధు, అంటే నథింగ్ బట్ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు. అండ్ ఇక్కడ ఒక క్రికెట్ ప్లేయర్ రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తూ న్యూస్లోకి వచ్చారు. ఆయన ఎవరు అంటే కేదార్ జాదవ్. మనందరికీ తెలుసు కదా, పూణే బేస్డ్ క్రికెట్ ప్లేయర్. ఈయన ఇప్పుడు అన్ని ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్ ఫార్మాట్స్ నుంచి, అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకి ఫార్మాట్స్ ఉంటాయి కదా, T20 అని చెప్పేసి ఇట్లా నంబర్ ఆఫ్ ఫార్మాట్స్, ప్రతి ఒక్క ఫార్మాట్ నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. ఎవరు అంటే కేదార్ జాదవ్. హీ హైడ్ ఫ్రమ్ పూణే, మహారాష్ట్రకు సంబంధించిన క్రికెట్ ప్లేయర్. అండ్ ఇక్కడ ఒక బుక్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఈ బుక్ ఎవరు రాశారు అంటే ఈయన కూడా ఒక క్రికెట్ ప్లేయర్, ఆర్ అశ్విన్ అని వింటాం కదా మనం. సో ఆర్ అశ్విన్ రాసిన ఒక బుక్ న్యూస్లోకి వచ్చింది. అది దేని గురించి అంటే ఆయన యొక్క క్రికెట్ జర్నీ, ఆ స్టోరీ గురించి సంబంధించిన బుక్. సో ఆ బుక్ టైటిల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ లకెట్ టు క్రికెట్ స్టోరీ. సో ఈ బుక్ ఎవరు రాశారని అడుగుతారు, ఆర్ అశ్విన్ రాశారు. దట్స్ ఆల్ అబౌట్ టుడే కరెంట్ అఫైర్స్. సో మీకు ఇంకా డీటెయిల్గా ఏ కాన్సెప్ట్ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా అండ్ ఇంకా డీటెయిల్గా వేరే కరెంట్ అఫైర్స్ కావాలన్నా ప్రీవియస్ 6 months కరెంట్ అఫైర్స్ మీరు యాప్లో చూడొచ్చు. సో ఇంకా ఏదైనా కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కింద కామెంట్స్లో పింక్ చేయండి. వీ విల్ మేక్ ద స్పెషల్ వీడియోస్.